ఇద్దరు చిన్న పిల్లలు, ఒక తల్లి ఇద్దరు పిల్లలతో సహా మరొక ముగ్గురు అక్కడ చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. సెల్లార్ పూర్తిగా కూడా ఫర్నిచర్ ఉండడంతో సహాయక చర్యలకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. 4 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మంటలను ఇప్పటికే 8 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. మంటలు ఆల్మోస్ట్ అదుపులోకి వచ్చాయంటూ సమాచారం అందుతోంది. కానీ ఒక్కసారి చూడండి ఎంత భయంకరంగా మంటలు ఆ పొగ ఎగిసిపడుతుందో మనం చూస్తున్నాం. మరోవైపు పూర్తిగా పొగ అలుముకొని ఉన్న నేపథ్యంలో లోపల ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడానికి కూడా కష్టం అవుతుంది. కనీసం ఏం కనిపించడం లేదంటూ తెలుస్తోంది. అయితే ఇలాగే కంటిన్యూ అయితే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందంటూ అధికారులు అంచనా వేసి ఎలాగైనా సరే బయటకు తీసుకురావడం కోసం అదిగో మనం చూస్తున్నాం ఆ గోడని సైతం బద్దలు కొడుతున్నారు. నిర్మల మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఘటనా స్థలం నుంచి. ఒకసారి మరింత సమాచారం తెలుసుకుందాం, ఫ్రెష్ అప్డేట్స్ మనం తెలుసుకుందాం. నిర్మల, అక్కడ గోడ బద్దలు కొడుతున్నట్లుగా మాకు కనిపిస్తుంది. మరోవైపు ఒక రోబోటిక్ మెషిన్ ద్వారా అక్కడ సహాయక చర్యలు కూడా జరుగుతున్నాయంటూ తెలుస్తుంది. ఈ రోబోటిక్ మెషిన్తో ఎలా సహాయక చర్యలు చేస్తున్నారు అంటే ఎలా అది యూజ్ అవుతుంది? అట్ ది సేమ్ టైం అక్కడ గోడ బద్దలు కొడుతున్నట్లుగా మాకు ఒక విజువల్ కనిపిస్తుంది. ఎందుకు గోడ బద్దలు కొడుతున్నారు? ఏం జరుగుతుంది? లోపల ఉన్న వాళ్ళ కండిషన్ ఏంటి అసలు? ఎస్ నందు, ఇక్కడైతే చాలా ఉద్రిక్తమైన వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాము ఆల్రెడీ రోబోటిక్ మిషన్ అయితే బయటికి తీసుకొచ్చారు కూడా. లోపలికి ఎందుకు పంపించారు అని అంటే కూడా ఇక్కడ రెస్క్యూ టీమ్ అంతా కూడా దట్టమైన పొగలు అలుముకోవడంతో ఎక్కడి నుంచి కూడా లోపలికి ప్రవేశించే అవకాశం లేకపోవడంతో రోబోటిక్ మిషన్ ని పిలిపించారు. రోబోటిక్ మిషన్ ని లోపలికి పంపించారు. దాని ద్వారా కూడా కొంచెము ఎక్కడున్నారు పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటది అని చెప్పేసి ఆపరేటర్ కూడా మనకు కనిపిస్తున్నారు. రోబోటిక్ ఆపరేటర్ కూడా ఇదే రోబోటిక్ మిషన్. ఈ మిషన్ ని లోపలికి పంపించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత 3 గంటలకి రోబోటిక్ మిషన్ అయితే ఇక్కడికి రప్పించడం జరిగింది. 3 గంటల తర్వాత వచ్చిన రోబోటిక్ దాదాపు గంటన్నర సేపు లోపలే మొత్తం కూడా సెర్చింగ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోబోటిక్ మిషన్ కి కెమెరాస్ కూడా ఫిక్స్ చేసి పంపించడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఫలితం లేకుండా పోయింది. రోబోటిక్ మిషన్ కూడా పిల్లలు ఎక్కడున్నారు, పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కనిపెట్టలేక మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఆనవాళ్ళు కూడా ఏం తెలియలేదు అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే ఎలాంటి అనుమానాలు ఉన్నాయి ఈ విషయంలో? ఏ ఫ్లోర్ లో ఉన్నారని అంచనా వేస్తున్నారు? అసలు ఎవరెవరు ఉన్నారు అంటే అందులో చిన్నపిల్లలు 2 ఉన్నారు అంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? తల్లి 2 చిన్నపిల్లలు అంటున్నారు. రిమైనింగ్ 3 మెంబర్స్ ఎవరు అనేది తెలుస్తుందా? ఇప్పుడు మరి కండిషన్ ఏంటి? ఆ మెషిన్ కూడా బయటికి తీసుకొచ్చారు కదా. ఎస్ నందు, ఇప్పుడు మిషన్ కూడా బయటకు తీసుకొచ్చేసారు. 2 పిల్లలు కావచ్చు, 4 పెద్దవాళ్ళు కావచ్చు, మొత్తం 6 మంది కూడా. 2 పిల్లలేమో తెలుగు వాళ్లకు సంబంధించినటువంటి పిల్లలు ఇందులో వర్కే చేస్తున్నారు. అందరు కూడా ఈ ఫర్నిచర్ లోనే వర్క్ చేస్తున్న సిబ్బందే. మిగతా 4 కూడా అంటే ఎక్కువగా కూడా ఇందులో వర్క్ చేస్తున్న వారు బీహార్ కి సంబంధించిన వ్యక్తులుగా కూడా గుర్తించడం జరిగింది. అందుకు మరి వాళ్ళు 5వ ఫ్లోర్ లో అంటే 4 అంతస్తుల పై ఫ్లోర్ లో ఉండుంటారు అని అంచనా వేస్తున్నప్పటికీ కూడా పైనుంచి డ్రోన్లను పంపించినప్పటికీ పైనుంచి కూడా ఎక్కడ వాళ్ళు కనిపించకపోవడంతో ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్లకు సంబంధించిన కుటుంబీకులు కావచ్చు అందరూ కూడా వాళ్ళైతే ఆందోళనకు చెందుతున్నారు. ఇక్కడ మనకు దట్టమైన పొగలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్లే ప్రయత్నం అయితే సిబ్బంది చేశారు. సిబ్బంది అయితే ఇక్కడ దాదాపు 5 డిపార్ట్మెంట్ల సిబ్బంది కూడా ఉన్నారు. ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళారు రెస్క్యూ టీము. మరి ఆ లోపలికి ఎట్లా వెళ్తున్నారంటే ఒక్కొక్క ఫ్లోర్ బ్రేక్ చేస్తున్నారు. ఈ సైడ్ నుంచి వెళ్లే అవకాశం లేక మనకు కనిపిస్తూ ఉంది అక్కడ నుంచి క్రేన్ సహాయంతో ఒక్కొక్క ఫ్లోర్ ను బ్రేక్ చేస్తూ ఉన్నారు. మరి ఆ బ్రేక్ చేసి ఒక్కొక్క ఫ్లోర్ నుంచి మొత్తం కూడా ఎక్కడున్నారు ఏంటి అని వెతికే అవకాశం ఉంది. మొత్తం కూడా సెర్చింగ్ చేస్తూ వెళ్తున్నారు. మనకు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ అంతా కూడా మొత్తం బ్రేక్ చేస్తున్నారు. ఈ ఫ్లోర్ అంటే ఈ ఫర్నిచర్ కి సంబంధించినటువంటి యజమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. మనకు కనిపిస్తుంది ఒక్కొక్క ఫ్లోర్ ఇక్కడ మొత్తం బ్రేక్ అవుతుంది. ఇదంతా కూడా ఈ బ్రేక్ చేసి వాళ్ళని కనిపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు సిబ్బంది. కాకపోతే ఇక్కడ ఏరియా అంతా కూడా ఇక్కడ మంటలు రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పర్మిషన్ లేదు. మొత్తం కూడా డంపింగ్ అంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చేసినట్టుగా తెలుస్తుంది. ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో థర్మాకోల్స్ కావచ్చు, పరుపులకు సంబంధించినటువంటి క్లాత్స్ కావచ్చు, అలాగే కాటన్ అదంతా కూడా అందులో వేయడం బట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం మంటలు అంటుకుని ఉంటాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా ఒక నిమిషం ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము.
अरे आर्टिकॉलॉजी आर्टिकॉलॉजी अरे दिखला नहीं कुछ भी సజ్జనార్ గారు ఉన్నారు మరి. लोगा डाउन लोगा डाउन अरे अरे हाथ निकालो जी अरे हाथ कैसे लो जी फिर मैं ना तो निकालो जी अरे हाथ दबा जी ऊपर मेरे कंधे पे रखो ఇక్కడ నుంచైనా అసలు మామూలుగా మామూలు ఉన్నారు కానీ ముందర కానీ మీరు జరగాలన్నా ఈ గేట్ తీసాలని లోపల అలా సార్ మాట్లాడుతున్నారు. తీసుకునేంత వరకు జరపొచ్చు కదా. మనము ఫైర్ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి సాక్షి సార్ లోపల ఉన్నారా సార్? ముగ్గురు ఉన్నారని చెప్పేసి 3-4 మెంబర్స్ ఉన్నారని చెప్పేసింది. మన టీమ్స్ లోపల వెళ్ళడానికి బట్ బాగా పొగమున్న వల్ల చేయలేకపోతున్నాం. ఇప్పుడు 6 మంది ఉన్నారు సార్, దాంట్లో 6 మెంబర్స్ ఉన్నారు అని వాచ్మెన్ ఎవరికి క్లారిటీ లేదు, ఎవరికి క్లారిటీ లేదు. ఇంకా 1 అవర్ పైన పడుతుందని చెప్పి చెప్తున్నారు. మనం అన్ని రకాల మనము ఆ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఫైర్ కింద ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కడ కింద నుంచి స్టార్ట్ అయింది, కింద కావడంతోనే మనకు బాగా పొగం రావడం జరిగింది. వాచ్మెన్ వంట చేస్తుండగా ఫైర్ జరిగిందని అంటున్నారు సార్. ఇంకా అది ఏం ఎందుకు అయిందని చెప్పి మనం తర్వాత ఎంక్వైరీ చేస్తాం. సో మనం చూస్తున్నాం ఇప్పుడు అక్కడ అగ్ని ప్రమాదం అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఒక ఎత్తు అయితే లోపల కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఎవరికి తెలియడం లేదు, వాళ్ళు ఏ ఫ్లోర్లో ఉన్నారో